నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం. నేను ఎక్కలేను. దావీదు ఎక్కలేకపోతున్నాడు ఈ కొండని. దావీదు ఎక్కలేకపోతున్నాడు ఈ కొండని. దేవుని సహాయం తీసుకుంటున్నాడు. దేవా, నేను ఎక్కలేను ఈ కొండను, నీవు నన్ను ఎక్కించుము. ఈ కొండను నేను ఎక్కలేకపోతున్నాను, ఈ కొండను నన్ను ఎక్కించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా, నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవా. ఈ లోకంలో చాలా పనులు మనం చేయలేం, ఆయనే చేపిస్తాడు మనతో. ఈ లోకంలో ఈ సేవను, ఈ భారభరితమైన సేవను మేము చేయలేం. పౌలు గారు అంటారు, ప్రయాసపడింది నేను కాదు కానీ నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎవరెస్ట్ శిఖరం ఉంది, దాన్ని పైకి వెళితేనే, పైకి ఎక్కితేనే, అక్కడికి ఎక్కి ఒక జెండా ఊపితేనే అప్పుడు గిన్నిస్ బుక్లో పేరు ఎక్కిస్తారు. ఈలోపు ఏం జరుగుద్దో తెలుసండి? కొండ ఎక్కుతూ ఉండగా కొంతమంది చచ్చిపోతారు, కొండ ఎక్కుతూ ఉండగా కొంతమంది రాలిపోతారు, వాడి బాడీస్ కూడా దొరకవు. కొండ ఎక్కుతూ ఉండగా జరిగింది ఏంటంటే, ప్రియమైన వాళ్ళు ఎంతో కష్టపడి ఆ ఫ్యామిలీస్ని త్యాగం చేసి వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే, అక్కడికి ఎక్కి వాళ్ళు విక్టరీ సిగ్నల్ చూపిస్తారు. వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కి, ఆ కొండపైకి ఎక్కి ఏమంటారంటే, నేను ఈ త్యాగం చేశాను, గిన్నిస్ బుక్లోకి నా పేరు ఎక్కింది అని అంటారు. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కిస్తాడు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నే కొలుతోనయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే నే కొలుతోనయ్యా, నీవే నా రాజువయ్యా. కొండలలో, లోయలలో, అడవుల్లో, ఎడారుల్లో నన్ను నీవు నడిపించావు, నన్ను గమనించావు, పట్టించుకున్నావు. కొండల్లో, లోయల్లో ఒక్కడినే ఒంటరిగా పరిగెత్తుతుంటే, పాదరక్షకులు కూడా లేకుండా కొండల మీద రాళ్ళు గుచ్చుకుంటూ నేను పరిగెడుతూ ఉంటే నన్ను చూసావయ్యా. గండిగుంట రాజుబాబు గారు ఈ పాట రాశారు.